బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటినా సూర్యుడి దర్శనం కలుగటం లేదు. మంచు దుప్పటి కప్పేస్తోండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీగా మంచు కురుస్తోండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని వాహనాలను నడపవలసి వస్తోంది. గిరిజనులు చలిమంటలను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు. తీవ్రంగా వీస్తున్న చలిగాలులు, అధికంగా కురుస్తున్న మంచు వల్ల ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 9 డిగ్రీల సెల్సియస్ కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీలు, మెదక్ 10, పటాన్ చెరువు 11, రాజేంద్ర నగర్ 13, హయత్ నగర్ 13.78, రామగుండం 13.8, హనుమకొండ 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు హైదరాబాద్ నగరంలో వాతావరణం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక ఉదయం వేళల్లో పొగ మంచు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఉపరితల గాలులు తూర్పు ఈశాన్య దిశలో గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరు జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. డుమ్రిగూడ మండలంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు తోటంగె పంచాయతీ, బల్లకట్టు, లాసేరు తదితర గ్రామాల్లో ఎముకలు కొరికే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. డుమ్రిగూడలో అత్యల్పంగా 8.2 డిగ్రీలు, జీమాడుగుల 8.7, హుకుంపేట 10, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు 11.1, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం 11.5, పెదబాయిలు 12, అనంతగిరి 13, పాడేరు మండలం మినమలూరు కేంద్ర కాఫీ బోర్డు 13, కొయ్యూరు 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ఈ రోజు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గినట్టు అధికారులు తెలిపారు. ఇక చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా 2 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. చలికాలంలో పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. జలుబుతో ప్రారంభమై తర్వాత న్యూమోనియా, ఫ్లూ లాంటి వైరస్లుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్యం విషమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ల ద్వారా వివరిస్తారు. శ్యామ్, చెప్పండి, ఎక్కువగా అంటే నవంబర్లోనే ఎలా ఉందంటే డిసెంబర్, జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి చలి తీవ్రతకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 10, పటాన్ చెరువులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాజేంద్ర నగర్ లో 13, హయత్ నగర్ లో 13.7 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా రామగుండంలో 13.8, హన్మకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. చలిని తట్టుకోలేక జనాలు చలిమంటలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చలిని తట్టుకోలేక ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. అదే స్వెటర్స్, అదేవిధంగా తలకు రుమాల్, మొహానికి క్లాత్ కట్టుకోకుండా జనాలు అయితే బయటికి వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ లో చలి పెరగడం వల్ల పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతగా ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, ముక్కు నుంచి నీళ్లు కారడం వంటి లక్ష్యాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సి ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
చలి కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటినా సూర్యుడు దర్శనం భాగ్యం కలగడం లేదు. అయితే మంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని వాహనాలను నడపవలసి వస్తోంది. గిరిజనులు చలిమంటలను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు. తీవ్రంగా వీస్తున్న చలిగాలులు, అధికంగా కురుస్తున్న మంచు వల్ల ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 9 డిగ్రీల సెల్సియస్ కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీలు, మెదక్ లో 10, పటాన్ చెరువు 11, రాజేంద్రనగర్ 13, హయత్ నగర్ 13.78, రామగుండం 13.8, హనుమకొండ 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు హైదరాబాద్ నగరంలో వాతావరణం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఉపరితల గాలులు తూర్పు ఈశాన్య దిశలో గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరు జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. డుంబ్రిగూడ మండలంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు తోటంగి పంచాయతీ, బల్లకట్టు, లాసేరు తదితర గ్రామాల్లో ఎముకలు కొరికే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. డుంబ్రిగూడలో అత్యల్పంగా 8.2 డిగ్రీలు, జీ మాడుగుల 8.7, హుకుంపేట 10, అరకు లోయ కేంద్ర కాఫీ బోర్డు 11.1, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం 11.5, పెద్దబయలు 12, అనంతగిరి 13, పాడేరు మండలం మినమలూరు కేంద్ర కాఫీ బోర్డు 13, కొయ్యూరు 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ఈ రోజు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గినట్లుగా అధికారులు తెలిపారు. ఇక చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 2 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్. తిరుచందన, ఈ సీజన్ లో ఢిల్లీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత అధికంగానే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ప్రాంతంలో ఉండే మన్యం, అల్లూరి జిల్లాల్లో కూడా దీని యొక్క తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అయితే గత వారం రోజులు కూడా నమోదవుతూ వస్తూ ఉంది. లంబసంగి, చింతపల్లి, పాడేరు, అరకు, మన్యం జిల్లా, సాలూరు, అనంతగిరి
ఇలా అనేక ప్రాంతాల్లో చూసుకుంటే 10 నుంచి 14 డిగ్రీల మధ్యలోనే సెల్సియస్ నమోదవుతూ ఉంది. ఇప్పటికే పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. ఆంధ్ర, ఊటీ, అరకు ఏదైతే ఉందో లంబసింగి ప్రాంతాలకైతే కూడా పూర్తిగా కార్తీక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి కూడా అధికంగానే ఉంటూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే చలి తీవ్రత కారణంగా కూడా అందరికీ జలుబు, రొంప ఇలాంటి ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే ప్రాథమిక చికిత్సా కేంద్రానికి వెళ్లాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తా ఉన్నారు. పిల్లలు గాని, వృద్ధులు గాని ఏదైనా ఇలాంటి సమస్య ఏర్పడితే తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సుస్పష్టంగా కూడా సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ చలి తీవ్రత యొక్క తీవ్ర ఈదురుగాలి యొక్క ప్రభావం అంటే తుఫాను యొక్క ప్రభావం కూడా కొంత ఉంది అని వాతావరణ శాఖ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వాయుగుండం కాస్త తుఫానుగా మారుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ చలి తీవ్రత, ఈదురుగాలు ఎక్కువగా ఉన్న ప్రభావం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి, గుంటూరు లాంటి ప్రధాన నగరాల్లో కూడా ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ముకొని ఉంటా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా 10 గంటల తర్వాత మాత్రమే బయటకు వస్తూ వాళ్ళ యొక్క యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే గిరిజన ప్రాంతంలో చూసుకుంటే ఈ పొగ మంచు కారణంగా మధ్యాహ్నం వరకు కూడా పొగ మంచుతో అలమటించిన అంటే పొగ మంచు అలిమి ఉన్న పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఏది ఏమన్నా ఈ ఉష్ణోగ్రతలు డిసెంబర్ మొదటి వారంలో కూడా మరింత కనిష్ట డిగ్రీలే సూచన ఇచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సిరిచందన. అయితే చిన్నపిల్లలు కానీ 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకు కానీ కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలన్నా సూచిస్తున్నారా? అంటే గాలి ప్రభావంతో కొన్ని ఫ్లూస్ అయితే వస్తూ ఉన్నాయి. సపోజ్ కోవిడ్ లాంటి వ్యాధులు వచ్చినాయి, అలా కొన్ని ఫ్లూస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈదురుగాలుల ప్రభావంతో వచ్చే వ్యాధుల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూచనలు ఇస్తున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు, డిఎంఐహెచ్ఓ స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే చిన్నపిల్లలు, వయోవృద్ధులు. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ ఈదురుగాల్లో సామాన్య మానవులు తిరగలేని పరిస్థితి కాబట్టి పిల్లలు, వృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే రోడ్డు మీద బిహేవ్ చేయాలి. బయటికి రావాలి, అవసరమైతేనే బయటికి రావాలి తప్ప పిల్లల్ని, వృద్ధుల్ని బయటికి రానియకూడదని ఇప్పటికే కొంత సూచనలు అయితే వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సిరిచందన. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.